ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చూసారా, దేన్ని ఆలోచించాలంట? దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతా ఉన్నాడంట. దాని గురించి నువ్వు ఆలోచించాలి. ఎప్పుడు చూసినా గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో చేయబోతున్నటువంటి నూతన క్రియ గురించి నువ్వు ఎలా ఆలోచించగలుగుతావు? అందుకోసం అని చెప్పే దేవుడు నీ జీవితంలో కొత్త వాటిని చేయబోతా ఉన్నాడు, నూతన క్రియలు దేవుడు చేయబోతా ఉన్నాడు. వాటిని గురించే నువ్వు ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ వాక్యాన్ని అందరం కలిసి చదువుదామా? బిగ్గరగా ఒకసారి చదువుదామా? చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనం ఏమనుంది? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఇక్కడ దేవుడు అన్నాడు, అరణ్యంలో త్రోవలు వేస్తా ఉన్నాను, ఎడారిలో నీ కోసం నదులు పంపిస్తా ఉన్నాను. ఈ నదులను గురించి నువ్వు ఆలోచించు, అరణ్యంలో నీ కొరకు నేను వేసే దారుల గురించి నువ్వు ఆలోచించు, అంతేగాని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పి దేవుడు అంటున్నాడు. కనుక మనం ఆలోచించాల్సింది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ కొరకు దేవుడు రాబోయే దినాల్లో అరణ్యంలో దేవుడు మార్గాలు వేస్తా ఉన్నాడు. రాబోయే దినాల్లో నీ కొరకు దేవుడు నదులు, ఎడారిలో నదులు దేవుడు పుట్టించబోతా ఉన్నాడు. ఆ నదులు ఎలా ఉంటాయో దాని గురించి ఆలోచించు. అరణ్యంలో దేవుడు వేసే మార్గాలు ఎలా ఉంటాయో నువ్వు ఆలోచించు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో గతాన్ని గురించి ఆలోచించకూడదు, దాన్ని మరిచిపోవాలని మరల ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సో కనుక ఎలా మరవగలము అని అంటే, బైబిల్ చెప్తా ఉంది, ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనంలో ఎలా మర్చిపోయాడంట. ఒక్కసారి చూడండి ఏమనుందో. 41వ అధ్యాయం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేశాను. ఎవరు చేశారు మర్చిపోవుటట్లు? దేవుడు చేశాడంట. దేవుడే అలా మర్చిపోయేటట్లు చేశాడు. సో కనుక మనం ఎప్పుడైతే దేవుని కృపలో ఎదుగుతామో, దేవుడే ఏది మర్చిపోవాలో అది మర్చిపోయేలా దేవుడు తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు.